ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాబోయే 100 రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 6,000 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ నిధుల ఖర్చు ప్రాధాన్యతను ఉద్యోగ సంఘాలకే వదిలేశారు. పీఆర్సీపై తక్షణమే నివేదిక సమర్పించాలని అధికారుల కమిటీని ఆదేశించారాయన. ఇక నివేదిక అందిన వెంటనే తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. జూన్ 1వ తేదీలోగా ఉద్యోగులందరికీ ఆరోగ్య భద్రతా కార్డులను అందజేస్తామని సీఎం తెలిపారు. ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాబోయే 100 రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 6,000 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ నిధుల ఖర్చు ప్రాధాన్యతను ఉద్యోగ సంఘాలకే వదిలేశారు. పీఆర్సీపై తక్షణమే నివేదిక సమర్పించాలని అధికారుల కమిటీని ఆదేశించారు. నివేదిక అందిన వెంటనే తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. జూన్ 1వ తేదీలోగా ఉద్యోగులందరికీ ఆరోగ్య భద్రతా కార్డులను అందజేస్తామని సీఎం తెలిపారు. ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాబోయే 100 రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 6,000 కోట్లు చెల్లిస్తాము అంటూ కూడా ఇటు ఉద్యోగులకైతే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ నిధుల ఖర్చు ప్రాధాన్యతను ఉద్యోగ సంఘాలకి ఆయన వదిలేశారు. దాదాపు 4 అంశాలకి సంబంధించి ఉద్యోగ సంఘాలకైతే ఇటు సీఎం క్లారిటీ ఇచ్చారు. 100 రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 6,000 కోట్లకు సంబంధించి కూడా ఆయన పీఆర్సీపై తక్షణమే రిపోర్ట్ అందించాలి అంటూ కూడా అధికారుల కమిటీని అయితే ఆదేశించామంటూ చెప్పారు. అలాగే జూన్ 1వ తేదీలోగా ఉద్యోగులందరికీ ఆరోగ్య భద్రతా కార్డులను కూడా అందజేస్తాము అంటూ సీఎం తెలిపారు.